ఫర్ ద పీపుల్ టాపిక్ వద్దాం. ముఖ్యంగా ఇవాళ ఉదయం నుంచి చూస్తున్నటువంటి వార్తల్లో ప్రధానంగా మనకు కనపడుతున్నటువంటి ఒకే ఒక వార్త, అండర్లైన్ చేసుకోండి, ఒకే ఒక వార్త. ఏంటది? రేవ్ పార్టీకి సంబంధించి బెంగళూరులో జరిగినటువంటి సంఘటనల మీద ఒక వార్తను రిపోర్ట్ చేయడంలో తప్పే లేదు, అది మన బాధ్యత కూడా. బట్ వార్తను మసాలాలు వేసి వండేసుకునేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి పద్ధతిని జర్నలిజం అందామా? అలాగే తెలిసి తెలియనటువంటి నిజాలను తెలిసినట్టుగా రాసేసి చేతులు దులిపేసుకొని రేటింగులు పెంచుకుందామా? మరొక విషయం, దర్యాప్తులో ఉన్నప్పుడు దోషులు వీళ్ళే అని మనం చూపించడంలో ఉన్నటువంటి సాహసం ఏంటి, బాధ్యత ఏంటి? దీన్ని జర్నలిజం అందామా? అలాగే అనేకమైనటువంటి అమాయకుల పేర్లు చేర్చేసి మనము సోషల్ మీడియాలో పెట్టేసి భుజాలు తట్టేసుకొని ఆదాయాలు సంపాదించేసుకొని మనం గొప్పవాళ్ళుగా భావించే అవకాశం మనకుందా? మీడియాకున్నటువంటి బాధ్యత ఏంటి? పరిమితులు లేవా? అలాగే తెలిసిన విషయాన్ని ధైర్యంగా చెప్పాలి, ఆధారపూరితంగా. బట్ ఊహించినటువంటి వార్తలను వాస్తవాలుగా చూపించే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం? మనం నాగరిక సమాజంలో ఉన్నామా లేమా అని ఆలోచిస్తున్నప్పుడు మరొక విషయం, కొన్ని కుటుంబాలపై వార్తలు రాస్తున్నప్పుడు మనకు కూడా కుటుంబాలు ఉన్నాయని, మనకు కూడా కొంత గౌరవం ఉందని, దాన్ని ఎవరైనా నిర్దాక్షిణ్యంగా చంపేసే ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకొని మనము బాధ్యతగా వార్తలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. బట్ ఆర్ వి డూయింగ్ ద సేమ్? ఇవాళ సోషల్ మీడియా పేరుతోటి, అలాగే మెయిన్ స్ట్రీమ్లో ఇచ్చినటువంటి వార్తల కంటే కూడా యూట్యూబ్లో పెడుతున్నటువంటి థంబ్నెయిల్స్ కావచ్చు. ప్రధానంగా ఇవాళ జరిగినటువంటి ఒక పొరపాటు బీఆర్కే న్యూస్లో కూడా దానికి నేనే బాధ్యత తీసుకుంటున్నా. ఆ పొరపాటు ఏమిటి? శ్రీకాంత్, ఆయన సినిమా హీరో, 30 ఏళ్ళుగా చూస్తున్నాం. ఒక సంస్కృతి, ఒక సాంప్రదాయం, ఒక పద్ధతి ఉన్నటువంటి నటుడుగా, వ్యక్తిగా మనందరికీ పరిచయమైనటువంటి శ్రీకాంత్ని ఒక వార్త వేసే ముందు మనం 100% దానికి సంబంధించిన వాళ్ళను ప్రశ్నించాలి, అడిగే ప్రయత్నం తెలుసుకోవాలి. ఈ రెండు చేయకుండా మనము యూట్యూబ్లో పక్కాళ్ళు పెట్టేశారు కదా, మనం పెట్టేస్తే పోటీగా ఉంటుంది కదా, డబ్బులు వస్తాయి కదా అని ఆలోచించేసేటువంటి పరిస్థితి నేను చాలా దుర్మార్గమైనటువంటి విషయంగానే కాదు, ద మోస్ట్ క్రిమినల్ ఇష్యూగా భావిస్తా. అది నా ఛానల్లో ఒక్కసారి థంబ్నెయిల్లో పెట్టగానే నేను గమనించగానే తీసేసినటువంటి పరిస్థితి. కానీ పెట్టినప్పుడు శ్రీకాంత్ గారు బాధపడినప్పుడు ఖచ్చితంగా ఈ ఛానల్కి బాధ్యత నేనే తీసుకోవాలి. బికాజ్ నా ఛానల్లో ఇలాంటి వార్త వచ్చినప్పుడు చీఫ్ ఎడిటర్గా ఉన్నటువంటి నేను మరి బాధ్యత తీసుకోవాలిగా. తీసుకున్నప్పుడు వార్త వేసేసి మళ్ళీ తీసేసి ఐఎమ్ సారీ అంటే సరిపోతుందా? ఇంతకంటే ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆ వార్తనైతే తొలగించా, అది అవాస్తవమని ప్రసారం చేశా. అలాగే దాంతోపాటు శ్రీకాంత్ గారికి బహిరంగ క్షమాపణ చెప్తున్నా, బాధ్యత కలిగినటువంటి ఒక జర్నలిస్టుగా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ శ్రీకాంత్ గారు, మీ మీద ఆధారం లేనటువంటి వార్త మా వాళ్ళు అతి ఉత్సాహంతో వేశారో లేక పొరపాటుగా వేశారో దాని మీద నేను మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేయమనట్లా. తప్పు జరిగింది, మా వల్ల తప్పు జరిగింది. ఆ తప్పును నేను సీనియర్ జర్నలిస్టునా కాదా అన్నటువంటి అహంభావం లేదు ఇక్కడ నాకు. నా వల్ల తప్పు జరిగినప్పుడు, మీరు బాధపడినప్పుడు ఖచ్చితంగా వ్యక్తిగతంగా బహిరంగంగా ఇవాళ ఈ వేదికగా మీకు క్షమాపణ చెప్తున్నా. మీరు పడిన ఇబ్బందికి మరీ క్షమించమని కూడా కోరుతున్నా. ఇది మా బాధ్యత అని భావిస్తున్నా. అలాగే మరొక విషయానికి వస్తే, ఈ దేశంలో సమస్యలు లేవా? అలాగే ఇవాళ సమస్యల మీద మనం మాట్లాడుతున్నప్పుడు మీడియా వాళ్ళు జస్ట్ ఒక వార్తలాగా ఇచ్చేస్తారు. బట్ ఎవడి పెళ్ళామైనా లేచిపోతే మాత్రం 24 గంటలు నడిపించేస్తారు. స్టూడియోకి తీసుకొచ్చి కూర్చోబెడతారు, లేని వాటిల్ని ప్రవోక్ చేస్తారు. దానివల్ల ఏంటి? మీడియా సభ్యత ఉంటే, బాధ్యత ఉంటే కలిపే ప్రయత్నం చేయొచ్చు, నో డౌట్ అబౌట్ దట్, ప్రశంసిద్దాం. బట్ విడగొట్టేటటువంటి విధానం, దీన్ని ఎలా తీసుకుందాం? నిజానికి ఇవాళ గ్రామాల్లో కానీ అలాగే అనేక కుటుంబాల్లో కానీ ఒక వ్యవస్థ ఉన్నది, గౌరవంగా ఒకరినొకరు చూసుకునేటటువంటి పరిస్థితి. కానీ ఒక ఆడపిల్లని మనము ఏదో కుటుంబ సమస్య వచ్చింది కదా, మనకు రేటింగ్ వస్తుంది కదా అని టీవీ ఛానల్లో కూర్చోబెట్టుకొని ధారావాహికంగా మనము డిబేట్లు చేసుకుంటూ పోతే ఆ కుటుంబం యొక్క పరిస్థితి ఏంటి? ఆ ఊళ్ళో పెద్దవాళ్ళ మనోభావాలు ఏంటి?
అలాగే ఈ భార్యాభర్తలు కలిసే అవకాశం ఉంటుందా? మనం ఏం చేసాం? జీవితకాలం వాళ్ళని విడగొట్టే పని చేశామన్నటువంటి విఘ్నత లేకుండా మనం ఇలాంటివి చేస్తే ఐ డోంట్ నో వాట్ టు సే. మీడియా వాళ్ళమని కార్లను ఎగలేసుకుంటే సరిపోదు. మనము చర్చించాల్సినవి, అలాగే మనము ఛేదించాల్సినవి, జనానికి చెప్పాల్సినవి, అలాగే జనంతో పంచుకోవాల్సినవి అనేకమైనటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నప్పుడు సమస్యలను వదిలేసి సినిమా వాళ్ళ వెనకాల పట్టం, దట్టు హేమనే నటి అక్కడ ఉన్నదా లేదా అన్నటువంటి పొద్దుడి నుంచి ఇదే పని. పోనీ ఈ విషయాన్ని పక్కన పెడితే గత వారం రోజుల క్రితం ఒక సీరియల్ నటి యాక్సిడెంట్లో చనిపోతే ఆమె చనిపోయినటువంటి సంఘటనను తట్టుకోలేనటువంటి సహనటుడుగా, అలాగే అనేకమైనటువంటి వార్తలు వచ్చినాయి. ఆ వార్తలు నాకు అనవసరం, కానీ సహనటుడుగా అతను కుంగిపోయి ఆత్మహత్య చేసుకుంటే 24 గంటలు అదే పని. ఆ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూలు తీసుకోవడం, కన్నీళ్లతో కుటుంబ సభ్యులు ఏడుస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి మైకులు పెట్టడం. దీన్ని మీడియా అందామా? దీని బాధ్యత అందామా? ఒకసారి ముందు మీడియా వాళ్ళం మనం ఆలోచించుకోవాలంట. నేను ఒక్కడనే బాధ్యత కలిగిన వాడిగా చెప్పట్ల, బాధ్యత తెలుసుకోవాల్సిన వాళ్ళల్లో మనమందరం ఉన్నామని గుర్తు చేస్తూ దీన్నే చర్చగా తీసుకుంటున్నా. ఈ చర్చలో మనతో పాటు ఇద్దరు ప్రముఖులు ఉన్నారు, జర్నలిస్టులు. ఒకరు సత్యమూర్తి గారు, సీనియర్ ఎడిటర్, అలాగే ప్రముఖ ఎనలిస్ట్గా కూడా ఆయన అనేక విషయాలను తెలియజేస్తున్నారు. అట్ ద సేమ్ టైం డాక్టర్ కనకదుర్గ వడ్లమాని పిహెచ్డి చేశారు, సీనియర్ జర్నలిస్ట్ కూడా. వారికి కూడా స్వాగతం పలుకుతూ, అలాగే సినిమా ఇండస్ట్రీ నుంచి కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు, ప్రొడ్యూసర్స్ సంఘం అధ్యక్షుడు. ఎస్, మొదటిగా మీ దగ్గరే ప్రారంభిస్తారు జగదీశ్వర్ రెడ్డి గారు. సెలబ్రిటీలు అంటే మీడియాకు అద్భుతమైనటువంటి ఆదాయం తీసుకొచ్చేటటువంటి మార్గంగా మారిపోతుంది. అలాగే మీడియా అంటే వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి వాటిని ప్రొవోక్ చేసి చూపించడం అనేది ఒక ప్యాషన్గా మారింది. ఇది దుర్మార్గం అని తెలిసినా కూడా ఆపగలిగేది ఎవరు, ఆపేది ఎవరు అన్నటువంటి ప్రశ్న చాలామందిని వేధిస్తోంది. బట్ మీడియాకు కొంత స్వీయ నియంత్రణ ఉండాలి అన్నది ప్రధానమంత్రి దగ్గర నుంచి రాష్ట్రపతి వరకు కూడా చెప్తారు. నిజానికి మీడియా వాళ్ళు ఉన్నారా కేతిరెడ్డి గారు? మాఫియా అయిపోయింది, మాఫియా. అలాగే వేధించడం అనేది ఒక అలవాటుగా మారింది. కారణం, శిక్షలు ఉండవు, బాధ్యత లేని వాడిని నిలబెట్టేటటువంటి పరిస్థితులు లేవు. నిజంగా ఇందాక శ్రీకాంత్ గారి ఒక ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు ఎంత బాధ, ఎంత సిగ్గు రెండు కలిగినాయి నాకు. ఎందుకనంటే ఆయన ఏంటండి, ఇది మనం ఏమన్నా సీతను తీసుకొచ్చి ప్రూవ్ చేసుకోమన్నట్టు ఈయన ఎక్కడున్నాడు అని ఆయన ఇంటి దగ్గరికి వచ్చి నేను ఇక్కడే ఉన్నానని చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితి కల్పిస్తే దాన్ని నేను జర్నలిజం అన్ను, దాన్ని మీడియా అన్నా. కేతిరెడ్డి గారు. ప్యానల్లో ఉన్న వాళ్ళకి, అదే విధంగా రాజేంద్ర గారికి నమస్కారం. ముఖ్యంగా ఈ టాపిక్ మంచి టాపిక్ తీసుకున్నారు మీరు. ఇది చాలా రోజులుగా నలుగుతున్న సమస్య. ఇది మీడియా యొక్క అత్యుత్సాహం వల్ల చాలా మంది బాధితులు ఉండొచ్చు, బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది చర్చించదగ్గ విషయం. నేడు సమాజం మన తెలుగు మీడియా కాకుండా కొంత రిస్ట్రిక్టెడ్ గా ఉండే మీడియాలు కొంతమంది, ఇప్పుడు తమిళనాడులో ఉందంటే అక్కడ కొంచెం ఇట్లాంటి వార్తలకి కొంచెం సోషల్ మీడియా వరకే ప్రిఫరెన్స్ ఇస్తారే కానీ జనరల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా అంత ఇదిగా చేయరు. అదేవిధంగా కేరళలో కానీ ఎక్కడైనా కానీ ఉంది. దీనిపైన రాజకీయ నాయకులు అందరూ మాట్లాడుతుంటారు. భారతదేశంలో ఈ పత్రికా స్వేచ్ఛ అనే దాని మీద ముఖ్యంగా దాన్ని అడ్డంగా పెట్టుకొని ఏదో రకంగా చేయడం, న్యూస్ ని ఎలాబరేట్ చేసి లేని దాన్ని ఉన్నట్టు సృష్టించి, సోషల్ మీడియా అనేది వచ్చిన తర్వాత, యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత ఇదంతా ఎక్కువైపోయి అందరూ ఎవరైతే దాంట్లో నిజంగా పాత్రదారులు ఉన్నారా లేరా అనే భ్రమలో పెట్టి ఈ రకంగా న్యూస్ వాల్యూస్ పెంచుకొని డబ్బు సంపాదించుకునే దానికోసం ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే దీని మీద వాళ్ళు అసలు చేయాల్సింది ఏంటంటే, సమాజానికి వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఏంటంటే, ముఖ్యంగా చెప్పాలంటే ఇట్లాంటి డ్రగ్స్ కల్చరు ఈ పెరిగిపోయేటప్పుడు సమాజాన్ని జాగృత పరిచేదానికి ఏదైనా మంచి కార్యక్రమాలు చేయాలి. కానీ దొరికినప్పుడు వాళ్ళ గురించి ఎక్కువగా అతిగా చూపించేసి వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, సినీ ప్రముఖులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారని చూపించడం కాదు. ఒక రకంగా మీ అందరి బాధ్యతగా మీ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ మీడియా అనేది ఈ రకంగా
పెట్టేది అనే విధానం అనేది చాలా రోజుల నుంచి వస్తుంది. కానీ దీన్ని అరికట్టేదానికి ఏ విధంగా చట్టాలు కొన్ని ఇప్పుడున్న పత్రికా స్వేచ్ఛ అనే దాని మీద కూడా మనం మాట్లాడాల్సినంత అవసరం అయితే ఉంది. ఆ స్వేచ్ఛ ఎక్కువైపోయి ఈ విధానం అనేది ఎక్కువైపోయింది కాబట్టి ఇప్పుడు శ్రీకాంత్ గారు అయితే అదే విధంగా దాంట్లో ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది ఇప్పుడు వరకు కూడా ఏం తెలియనప్పటికీ కూడా కొంతమంది పేర్లని అలా చేసి సృష్టించి దాంట్లో ఎవరో శ్రీకాంత్ ఉండొచ్చు, అంత మాత్రానికే శ్రీకాంత్ ఉన్నాడు అని చెప్పేసి శ్రీకాంత్ పేరుని చెప్పడం కానీ ఇదన్నీ కూడా ఈ ఈ మీడియా విధానంలో ఏంటంటే సమాజాన్ని జాగృత పరిచే విధంగా ఉందా మీడియా, లేకపోతే తప్పుదోవ పట్టించే విధంగా ఉందా అనేదే మనం ప్రధానంగా తీసుకోవచ్చిన ఇది. ఇలాంటి వార్తలని చాలా ఎలాబరేట్ చేసి చెప్పడం కానీ ఇతరత్ర ఏ విధానం కానీ కరెక్ట్ కాదు. దీనిపైన ఒక డిస్కషన్ జరగాల్సినంత అవసరం ఉంది. ప్రభుత్వాలు దీనిపైన కూడా ఒక కొత్త చట్టాలను తీసుకురావాల్సి వస్తుంది. ఈ డ్రగ్స్, ఈ కల్చరు భారతదేశంలో ఎక్కువైపోయింది. వాటికి సంబంధించిన సలహాలు ఇచ్చి మంచిని పెంచి పోషించాల్సినంత అవసరం మీడియా పైన ఉన్నప్పటికీ కూడా ఇలాంటి సందర్భంలోనే ఇలాంటివి జరిగినప్పుడు మాత్రమే కెమెరాలు పట్టుకొని ఈ రకంగా చూపించేదానికే వెళ్తారు. కాబట్టి మామూలుగా జనరల్ గా డ్రగ్స్ తీసుకున్న దాని వల్ల ఉన్న నష్టాలు ఏంటి, వాళ్ళు ఏ రకంగా శోభకు గురవుతారు, ఈ డ్రగ్ కల్చర్ వల్ల ఏమవుతుంది అనే దాని మీద కేంద్రీకృతం చేయవలసిన అవసరం అయితే తప్పకుండా ఉంది. ఈ డ్రగ్స్, ఈ కల్చరు భారతదేశం నుంచి పారదోలేదానికి నేను ఈ డ్రగ్స్ మీద సుప్రీంకోర్టులో ఆల్రెడీ నేను దీని మీద సమగ్ర చట్టం కావాలి. మన హైదరాబాద్ సిటీలో అప్పుడు సినిమా స్టార్స్ అందరూ దొరికినప్పుడు నేను సుప్రీంకోర్టులో కూడా ఒక కేసు నాది ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది. ఎయిమ్స్ ను కూడా కొన్ని నిర్దేశకతగా అడగడం జరిగింది. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు చెందిన ఎయిమ్స్ హాస్పిటల్ కి సంబంధించిన వాళ్ళని కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దాని మీద కూడా ఒక సమగ్రంగా వీళ్ళని అవేర్నెస్ ఏ విధంగా చేయాలి, ఈ డ్రగ్స్ దూరంగా ఏ విధంగా చేయాలి అనే దానిపై కూడా అడగడం జరిగింది. ఆ కేసు పెండింగ్ లో ఉంది. ఎందుకంటే అది సమాజ బాధ్యత. అంటే సమాజాన్ని జాగృత పరిచేదానికి మీడియా కూడా ఒక పాత్రధారిగా ఉండి ఇట్లాంటి వ్యవహారం జరిగినప్పుడు మాత్రం తప్పకుండా అన్ని రకాలుగా కూడా చర్యలు చేపట్టాల్సినంత అవసరం ఉంది. కానీ వ్యక్తిగతంగా ఎవరన్నా ఉన్నారా, వాళ్ళు ఉన్నారా, వీళ్ళు ఉన్నారా అనే దానికంటే ఎవరో ఒకరు ఉంటారు. దాంట్లో ఉన్నప్పుడు మనం ఘోరం చెప్పేదానికంటే దాన్ని ఏ విధంగా మనం నివారించగలుగుతాం అనే దాని మీద కూడా మనం డిస్కస్ చేయాల్సినంత అవసరం ఉంది. జగదీశ్వర్ రెడ్డి గారు, ఒక వ్యవస్థ ఉంది, పోలీసు వ్యవస్థ ఉంది, దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. వాటిలన్నిటినీ మించినటువంటి జడ్జిమెంట్స్ మీడియా ఇవ్వకూడదు అన్నటువంటిది ప్రధానమైనటువంటి అంశం. అలాగే హేమ అనే నటి ఉన్నదా లేదా అన్నటువంటిది, నిజంగా హేమ గారు అక్కడ ఉంటే ఈ దేశానికి ఏమైనా అభద్రత, వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ ఉండదా? అలాగే హేమ గారు నిజంగా తన కుటుంబంతో అక్కడ వెళ్ళినా, ఒక్కళ్ళే వెళ్ళినా, పక్కన ఏదైనా పార్టీ జరిగినా, లేదు ఆ పక్క రూముల్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర డ్రగ్స్ దొరికినా మనకేం సంబంధం? మనం కూడా కుటుంబంతో వెళ్ళిన చోట ఒక హోటల్లో ఏదైనా ఒక పెద్ద వ్యవహారం ఇలాంటిదే నడుస్తుంది. మనం బాధ్యులమా? కాదు కదా. వార్తలు ఇచ్చేప్పుడు జగదీశ్వర్ రెడ్డి గారు, ఇది ఎలాగంటే సార్, ఇప్పుడు ఎల్లుండొచ్చు మీరు చెప్పినట్టే ఇన్వైట్, దట్ ఈజ్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అండి. వెళ్ళుండొచ్చు, వెళ్ళారా లేదన్నది కూడా రిపోర్ట్ చేద్దాం. వార్త మనకు తెలుసుంటే, వాస్తవంగా మన చేతిలో ఆధారాలు ఉంటే ఖచ్చితంగా పేరుతోటి సహా ఫోటోలు వేద్దాం. నథింగ్ రాంగ్ ఇన్ దట్. బట్ ఎల్లుండొచ్చు, అది మాత్రం ఆ డ్రగ్స్ వాడున్నారా లేదా అనే దాని మీద దర్యాప్తు జరపాల్సినంత అవసరం నేషనల్ నార్కోటిక్ బ్యూరో అనే వాళ్ళు ఉంటారు. దీంట్లో వచ్చి పోలీసు ఉంటారు, అందరూ ఉంటారు. దానికి ఎక్స్పర్ట్స్ అంతా ఉన్నారు. ఇప్పుడు డ్రగ్స్ కొంచెం భారతదేశంలో కొంచెం కంట్రోల్ ఉండే, ఒకప్పుడు కొంచెం ఎక్కువగా ఉండేది. గోవా లాంటి ప్రదేశాలు అయితే ఇతరత్ర అన్ని కూడా ఈ నైజీరియన్స్ ని అందరిని అరెస్ట్ చేసిన తర్వాత కొంచెం అది తగ్గుమం పడుతూ వస్తుంది. ఇప్పుడు వచ్చే జనరేషన్ లేదు, కానీ ఇంతకు ముందు తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడు వచ్చే కొత్త జనరేషన్ దాని వల్ల ఉన్న చెడు మార్గాన్ని అంతటిని తెలుసుకునే విధంగా పోలీసు ఈ విధంగా యాక్షన్ తీసుకుంటారని చెడు విధంగా అవేర్నెస్ అనేది అయితే కొంచెం వచ్చిందని చెప్పవచ్చు. ఇది ఇలాంటి పార్టీలు ఇంకా ఈ డబ్బున్న వాళ్ళందరూ ఈ పార్టీలు అనేది సహజంగా ఏంటంటే ఇట్లాంటి
పట్టుకున్నప్పుడే మనం చూపిస్తా ఉంటాం, దొరుకుతూ ఉంటాయి. కానీ ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. చాలా జరిగి ఉన్నాయి అంతకుముందు కూడా. నాగబాబు గారి అమ్మాయి పబ్బులో ఆ రోజు అక్కడ డ్రగ్స్ దొరికినప్పుడు కూడా ఆ రోజు కూడా ఆ అమ్మాయి కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఆ తర్వాత చిన్న కరెక్షన్, క్లారిటీ ఇస్తా. ఆమె వెళ్ళిన చోట ఆ పబ్లో డ్రగ్స్ దొరికినాయి కానీ ఆమె దగ్గర దొరకలా. అదే అదే ఎస్, ఆమె దగ్గర దొరకలేదు. నో కన్ఫ్యూజన్. ఒక జర్నలిస్ట్గా కొన్ని బాధ్యతలు ఉంటాయి మనకి. అత్యంత పవిత్రమైనటువంటి వృత్తిలో మనం ఉన్నప్పుడు ఆ స్థాయికి ఎదుగుతున్నామా లేదా అని ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఎప్పుడూ ఉంటుంది. మనం బతుకున్నంత కాలం ఉంటుంది. ఆ పరిస్థితుల్లో, ఆ కోణంలో ఒక్కసారి మనం ఆలోచిస్తే సత్యమూర్తి గారు, అక్కడే ఆ రేవు పార్టీకి సంబంధించినటువంటి ప్రదేశంలోనే ఒక మంత్రి గారి కారు అక్కడే ఉంది అన్న వార్త వచ్చింది. కానీ మరి ఆ మంత్రి మీద కంటే కూడా అక్కడ ఉన్నారో లేదో నాకు అనవసరం, బట్ ఉన్నారని వచ్చినటువంటి వార్తలను పదే చూయించారు. మరి మంత్రి కారు ఉన్నది, మంత్రిని ప్రశ్నించారా? మరి ఆయన గురించి ఏమి చూయించాలా? వాట్ ఇది ఈ తరహాలో రిపోర్టింగ్ జరుగుతున్నది అనేది అది ఒక విషాద నిజం. అది మీరు చాలా సహృదయంతో పెద్ద మనసు చేసుకొని మీ ఛానల్లో జరిగిన ఒక ఇన్సిడెంట్కి మీరు క్షమాపణ చెప్పారు. జనరల్గా ఏంటి అంటే, ఇంతకు ముందర ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన కొత్తల్లో వాటి మీద చాలా రకరకాల ప్రభావాలు పడ్డాయి. అంటే జర్నలిజం విలువలు వాటికి సంబంధించిన ఇది కొంచెం తగ్గుతున్నది. పత్రికలు ఉన్నప్పుడు పత్రికల్లో జర్నలిస్టులు అందరూ కూడా, అంటే మెజారిటీ 80% కొన్ని ఎథిక్స్ పాటించేవాళ్ళు. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత అది కొంచెం తగ్గుతున్నది అని ఇదే రకమైన ఆందోళన వచ్చింది. ఇప్పుడు ఏంటి అంటే, ఇంకా మొత్తం ఈ సోషల్ మీడియా ఇన్వేజన్ వచ్చేసిన తర్వాత, సోషల్ మీడియాలో ఈ యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత, ఇది ఈ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలని ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ కనీసం నిర్ధారించుకోకుండా, తమ విశ్వసనీయత తగ్గుతుందేమో అన్న భయం కూడా లేకుండా సోషల్ మీడియాలో వచ్చిన వాటిని యథాతథంగా క్యారీ చేస్తుండటం వల్ల ఈ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్లస్ ప్రింట్ మీడియాలో కూడా ఇటువంటి సమస్యలన్నీ వస్తూ ఉన్నాయి. అంటే వాళ్ళెవరో వేశారు, వీళ్ళెవరో వేశారు, మనం కూడా వేయకపోతే ఎట్లా, మనమేదో మిస్ అవుతామే. నువ్వు మిస్ కావటం కాదు కదా, నీ క్రెడిబిలిటీ అనేది కూడా ఇంపార్టెంట్. ఈ క్రెడిబిలిటీ పాయింట్లో అసలు మనం ఇప్పటికే జర్నలిజం అంటే బయటికి వెళ్ళి ఎవరితోన్నా మీరేం చేస్తారు అంటే, నేను జర్నలిస్ట్ని అని చెప్పుకోవటానికే వెనక ముందు ఆడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకు అంటే ఆ స్థాయిలో విలువలు పతనమై ఉన్న రోజుల్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ సోషల్ మీడియా ఇన్వేజన్ తోటి మొత్తం, అప్పుడు కనీసం ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రింట్ మీడియాలో కనీస అర్హత ఉన్న వాళ్ళే వచ్చి ఉండేవాళ్ళు. అటువంటి చోటే పతనం ఆరంభమైనప్పుడు సోషల్ మీడియాలో ఎటువంటి రిస్ట్రిక్షను లేని సోషల్ మీడియాలోకి జర్నలిస్టుల పేరుతో పుంఖానుగా వచ్చేస్తూ వాళ్ళకి తెలిసిందే చెప్తూ వాళ్ళు వెరిఫై చేసుకుందాము అన్న ఆలోచన వాళ్ళకి లేకుండా థంబ్నెయిల్ ఒకటి పెట్టి లోపల ఇంకొక మ్యాటర్ పెట్టి ఈ తరహా ఇది పెట్టేసి దీన్ని కూడా జర్నలిజం అంటున్నారు. ఇది ఈ తరహా జర్నలిజం. దీన్ని మరి జర్నలిజం నా ఉద్దేశం ప్రకారం అయితే అనకూడదు, కానీ మరి అంటున్నారు, అందరూ ఇదే అంటున్నారు. ఆ సోషల్ మీడియా ప్రభావం ఈ విధంగా చాలా బ్యాడ్ ఎఫెక్ట్స్ చూపిస్తున్నది. మీకు అక్కడ ఎమ్మెల్యే మంత్రి, ఆ మంత్రి కారు ఉంది, అక్కడ కారు మీద ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంది. ఆ మంత్రి ఏమంటాడు, ఆ కారు నాది కాదు అంటాడు. ఆ కారు నీది కాదు, ఆ కారు ఎవరు తీసుకెళ్లారు ఏంటి అనేది చెప్పాలి. ఆ మంత్రి మీద ఫోకస్ చేస్తే ఎక్కువ మంది మన ఛానల్ చూడరు, లేదు ఎక్కువ మంది మన యూట్యూబ్ ఛానల్ చూడరు. ఆ ఎక్కువ మంది మనకి అట్రాక్ట్ కారు అని చెప్పి హేమ, శ్రీకాంత్ లాంటి క్యారెక్టర్లని మధ్యలోకి తీసుకొచ్చేస్తే
కొంతమంది ఎక్కువ మంది సినిమా యాక్టర్లు అందరికీ పరిచయం కాబట్టి అట్రాక్ట్ అవుతారు అన్న ఒక్క ఉద్దేశంతో మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ఎన్ని కుటుంబాలు ఎన్ని రకాలుగా ఇబ్బంది పడతాయి అన్న విషయాన్ని కూడా ఆలోచించకుండా ఇది చేస్తున్నారు. కొంతమంది వాంటెడ్గా దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. రాజేంద్ర గారు, నా బాధ అది ఏంటి అంటే ఈ మంత్రి కారు వ్యవహారము, మంత్రి స్టిక్కర్, ఎమ్మెల్యే స్టిక్కర్ వ్యవహారము బయటికి రాకుండా, అది బయటికి రాకూడదు. అది బయటికి వస్తే చాలా పెద్ద ఎత్తున ఉంది, అందులో చాలా పెద్ద స్టోరీ కనపడుతూ ఉన్నది. అసలు అక్కడ బెంగళూరులో రేవ్ పార్టీ ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, ఆ పెట్టిన ఆయన పేరేంటి, అందులో ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా రాజకీయాలకు సంబంధించిన వాళ్ళే. అది నెల్లూరు జిల్లాకి సంబంధించిన రాజకీయ నాయకులు. కొంతమంది యువతలను కూడా అక్కడికి తీసుకెళ్ళి ఈ రేవ్ పార్టీ ఇవన్నీ పెట్టడం, దాని మీద నుంచి అంటే ఇది పొలిటికల్ టర్న్ తీసుకోకుండా, పొలిటికల్ టర్న్ తీసుకుంటే చాలా ఛానల్స్కి ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఆ సమస్య పొలిటికల్ యాంగిల్లోకి వెళ్లకుండా ఈ సినిమా క్యారెక్టర్లను తీసుకొద్దాము. ఛానల్స్కి ఇబ్బంది అనే కంటే కూడా సినిమా వాళ్ళ మీద అవాస్తవమైనా సరే మనం ప్రచారం చేసేస్తే పొద్దున నుంచి గమనిస్తున్నా సోషల్ మీడియాలో చూస్తున్నటువంటి జనాలు వ్యూస్ సినిమా వాళ్ళు అంటే చాలు, దట్టు మహిళలంటే మరింత ఉత్సాహం. ఎంత దారుణం, మనకు అమ్మ లేదా, మనకి చెల్లి లేదా, మన కుటుంబ సభ్యులు లేరా, ఎవడు పడితే వాడు వార్తలు రాసేస్తే వీటిల్ని షేర్ చేసుకుంటూ లైకులు కొట్టుకుంటూ కామెంట్స్ పెట్టుకుంటూ ఇంత దౌర్భాగ్యంగా సమాజం తయారవ్వాలా? ఎవడో వార్త రాశాడని చెప్పేసి ఇలాంటి ఉత్సాహపూరితమైనటువంటి ఆలోచనలు చేస్తే మీ అమ్మను మీరు గౌరవించినట్టేనా, మీ చెల్లికి మీరు మర్యాద ఇచ్చినట్టేనా? ఒకవేళ నిజంగా ఏ సినిమా సెలబ్రిటీలైనా సరే ఏ పార్టీలకు వెళ్ళినా అది నేరపూరితమైనప్పుడు చట్టాలు ఉన్నాయి, వాళ్ళు చూసుకుంటారు. కానీ మనకెందుకు ఇంత ఉత్సాహం? ఈ నటులు ఎంతమంది నటుల మీద పడి బతికేసింది మీడియా. పదే సోషల్ మీడియాలో పెంచేసుకుంటూ వ్యూవర్షిప్ని ఎన్ని లక్షలు సంపాదించారు. తెల్లారి లేస్తే మనం నీతులు చెప్తాం, కానీ మనం చేసింది పరమ అనైతికమైనటువంటి పని కదా, చేస్తున్నది అదే కదా. అమ్మ, మీతోటి కూడా ముఖ్యంగా మహిళలంటే చాలా తేలికైపోయింది. సోషల్ మీడియాలో ఏది పడితే అది పెట్టచ్చు, అసలు అడ్డే లేదు, ఎలా అయినా మాట్లాడచ్చు. వాట్ టు సే? మీరు పిహెచ్డీ చేశారు, మహిళల మనోభావాలను గమనించారు, జర్నలిస్టుగా ఉన్నారు. ఈ ఘాతకాన్ని ఎలా ఆపాలి అన్నది కూడా ఆలోచన చేయాల్సిన సందర్భం వచ్చిందంట. చాలానండి. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా ఇందాక అన్నారు కుటుంబాలని. ఒక చిన్న ఉదాహరణ, ఇటీవల ఒక మహిళ అంటే ఒక పెళ్ళైన ఆవిడ వాళ్ళ పిల్ల పడిపోబోయింది ఒక ఫ్లాట్లోంచి. అది ఇవాళ ఆవిడ సూసైడ్ చేసుకుంది. ఎందుకు సూసైడ్ చేసుకున్నారంటే చుట్టుపక్కల వాళ్ళు ఆవిడని చేసిన హెరాస్మెంట్కి అది ఇలా ఛానల్స్లో చూపించటం వల్ల నువ్వు సరైన తల్లివి కాదు, నీకు బిడ్డను హ్యాండిల్ చేయడం తెలీదు, అది మానసికంగా ఆవిడ దెబ్బతిని ఇవాళ ఆవిడ చనిపోయారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారండి? మీరు చెప్పినట్టుగా హేమ గారు ఉన్నారా లేదా? హేమ అక్కడ ఒక డ్రెస్ వేసుకుంది, అదే డ్రెస్సు ఇక్కడ ఇందులో వేసుకుంది. అవసరమా మనకి? ఆవిడ అక్కడ ఒక వీడియోలో, అక్కడ రేవు పార్టీలో వేసుకున్న డ్రెస్ ఆ వీడియోలో వేసుకుంది. దీని గురించి ఒక చర్చ అండి ఇవాళ. మనకు అవసరమా అది? అది హేమ కాకపోతే ఇంకొకళ్ళు వెళ్తారు, మనకు అనవసరం అది. మీరు చెప్పినట్టుగా ఇక్కడ కావాల్సింది ఏంటి? వాళ్ళు రేవు పార్టీ చేసుకున్నారా లేదా మనకు అసలు అవసరం లేదండి. అసలు సినిమా వాళ్ళ మీద పడి మనం ఎందుకు బతుకుతున్నాం? మీరు చెప్పినట్టుగా ఇవాళ అసలు సోషల్ మీడియాలో మొన్న ఆవిడెవరు పవిత్ర జయరాం చనిపోతే, ఆయన ఎవరు, ఆ చందునో ఎవరు ఆయన పోతే 3 రోజులండి మొత్తం అంటే యూట్యూబ్ ఛానల్స్ బతికేసాయి వాటి మీద. మనకు అవసరమా? అసలు ఆ చనిపోయిన ఆయన భార్య పిల్లల గతేంటి? అసలు వాళ్ళు ఎంత బాధపడతారు ఇవన్నీ చూసి. ఇంటర్నల్గా జరగటం వేరు సార్, నా కుటుంబంలో ఒకటి జరగటం వేరు, దాన్ని 10 మందికి తెలియటం వేరు. అక్కడ నేను మానసికంగా చచ్చిపోతాను, అది ఫస్ట్ జరిగేదండి. తర్వాత చుట్టుపక్కల వాళ్ళ చూపులు నన్ను చంపేస్తాయి. తెల్లారి లేచి నేను గుమ్మల్లోంచి అడుగు బయటకు పెట్టాలంటే కష్టం. ఇదంతా మనం ఎవరం గమనించట్లా. ఆయన చెప్పినట్టుగా అసలు జర్నలిజం అనేది ఒకప్పుడు ఒక వార్త రాస్తే దాని మీద మనకి పైనుంచి మనకి ఓకే ఇది వేసుకోవచ్చు అంటేనే వేసేవాళ్ళండి. అది నిజమైనా కూడా 100 సార్లు ఆలోచించేవాళ్ళు, ఒక విలువలు ఉండేవి. ఇప్పుడు విలువలేవు సార్. అసలు ఇప్పుడు మనకి తెల్లారు లేస్తే సినిమా వాళ్ళు అంటే చాలు. మీరు చెప్పినట్టుగా అసలు ముందు మిమ్మల్ని అభినందించాలి, మీరు క్షమాపణ చెప్పినందుకు. అది ఎవరికి ఉందండి ఆ సంస్కారం ఈ రోజుల్లో? ఎవ్వరికీ లేదు.
అలాగే ఇప్పుడు హేమ గారనే కాదు, ఈ శ్రీకాంత్ గారు లేదు, ఎవరు ఇందాక వచ్చేప్పటిక ఆ కారు స్టిక్కరే కాదండి, లోపల ఆయన పాస్పోర్ట్ ఉందిట మంత్రిది. ఆ పాస్పోర్ట్ ఉన్నప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారండి, ఆయన బయటకు తీసుకురావాలి కదా. మరి వీళ్ళ మీద ఎందుకు పడతారు, హేమ గారో లేకపోతే మరో ఎక్సో వయ్యో, మనకు అవసరమా? సినిమా వాళ్ళ మీద మీరు చెప్పినట్టుగా అందరూ బతుకుతున్నారండి. తెల్లారు లేచి వాళ్ళ బతుకు వాళ్ళని మనం బతకనివ్వట్లా. మనకి వాళ్ళు వినోదం ఇస్తుంటే వాళ్ళని చూసి మనం వినోదపడుతున్నాం. ఇవాళ మీరు చెప్పినట్టుగా ప్రతి ఒక్కళ్ళు ఈ ఒక్క రేవ్ పార్టీ అన్న అంశం మీద పొద్దున్నుంచి రాత్రి వరకు ప్రతి చోట చర్చలే సార్. అవసరమా? ఇంతకంటా మనకి జరుగుతున్న బోల్డ్ ఉన్నాయి. అక్కడ వర్షం పడితే అతలాకుతలం అయిపోతుంది, రాష్ట్రమే అయిపోతుంది. ఇంకా పల్లెల్లో ఎలా ఉంటుందండి? అలాంటి అంశాలు ఉన్నాయి, మనకి ఎన్నో అంశాలు ఉన్నాయి సార్. అసలు అవేమీ మనం పట్టించుకోవట్లా, మహిళలే పట్టించుకోవట్లేదండి. మీరు చెప్పినట్టుగా మనకి సాటి మహిళకి ఏదైనా అయితే మనకు ఆనందం, అదేంటో నాకు అర్థం కాదు. వాళ్ళు బాగలేకపోతే మనం ఆనందపడతాం, అయ్యో వాళ్ళకి ఒక చెయ్యి ఇవ్వాలేమో, వాళ్ళకి ఏం కావాలో, అయ్యో మనం ఇలా అనకూడదు అనే ఒక ఇది కూడా లేదు సార్. నిజానికి రాజకీయాల్లో మనం అనేకమైనటువంటి విశ్లేషణలు చేస్తూ ఉంటాం. అసలు మనంత విశ్లేషకుడు మరొకడు లేడు, మనంత ఘనమైనటువంటి ఛానల్ కూడా మరొకటి లేదు అన్నట్టుగా మాట్లాడేస్తుంటాం. మరి బాధ్యత, ఏం బాధ్యత తీసుకున్నాం? అనేకమైనటువంటి విషయాలు మనం గమనిస్తున్నప్పుడు ఇవాళ మనల్ని బాగా వేధిస్తున్నది వాతావరణానికి సంబంధించింది. దాన్ని పట్టించుకుందామా? మన బిడ్డలకు కనీసం మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నామన్నటువంటి ఆలోచన చేస్తున్నామా? దీనికి కారణం ఎవరు, ఎలా ఈ సమస్యను తీర్చాలన్న చర్చలు చేస్తున్నామా? బట్ ఒకే ఒకటి జనం ఏం చూస్తారు అని సినిమాలు గనక కొన్ని వ్యాంప్ క్యారెక్టర్లను పెట్టినట్టు ఇవాళ మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో కూడా ఎవరైనా, నేను ఇందాకే చెప్పా, ఎవరైనా పొరపాటున ఒక ఆడపిల్ల లేచిపోతే దాన్ని సెన్సేషనల్ బ్రేకింగ్ కింద చూయించేయడం, అలాగే ముఖ్యంగా సినిమా వాళ్ళ మీద బతికేసేటటువంటి ఒక దౌర్భాగ్య కల్చర్కు మీడియా వెళ్ళిపోవడం, పదే పదే ఆడవాళ్ళ మీద పడి ఏడవటం, డబ్బు సంపాదించుకోవటం, దీన్ని వ్యభిచారం కంటే నీచమంట. ఖచ్చితంగా గట్టిగా అదే మాట అంట. ఎందుకు బతకాలి సినిమా వాళ్ళ మీద అనవసరమైనటువంటి వార్తలు ఇచ్చి వ్యక్తిగతమైన జీవితాల్లోకి వెళ్ళిపోయి? అలాగే చిరంజీవి గారి కూతురికి సంబంధించి కూడా అరే మనకి ఆడపిల్లలు ఉన్నారన్నటువంటి జ్ఞానమే లేకుండా మాట్లాడారు. ఎంత దారుణం, ఎంత అసహ్యం! ఎక్కడున్నాం మనం? అట్ ద సేమ్ టైం మరొక విషయానికి వద్దాం. నేను కేతిరెడ్డి గారు మరొక వాస్తవాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తాం. మీకు కూడా కొంత సామాజిక స్పృహ ఉండబట్టే సుప్రీంకోర్టుకు వెళ్ళి వీటి మీద కేసు వేశారన్నటువంటి ఒక నమ్మకంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను ఈ రాష్ట్రంలో ఒక జిల్లాలో ఒక సర్వే చేసింది. బాలింతల పాలల్లో ఎంతవరకు పోషకాలు ఉన్నాయని, గ్రామాల్లో ముఖ్యంగా కనీసం మాత్రం మంచినీళ్ళలో ఉండేటటువంటి పోషక విలువలు కూడా తల్లి పాలల్లో లేవు అన్నటువంటి వాస్తవం గ్రహించినటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను అలర్ట్ చేసింది. నాట్ ఓన్లీ రాష్ట్రాన్నే కాదు, దేశాన్ని కూడా అలర్ట్ చేసింది. మనకి ఇవి బాధ అనిపించదా? కష్టజీవుల తల్లుల రొమ్ముల్లో పాలల్లో కనీసం మాత్రం పసిబిడ్డలకు రావాల్సినటువంటి పోషకమైనటువంటి విలువలు దొరక్కపోతున్నది అన్నది బాధ కలిగించే అంశం కాదా? దాని మీద వార్తలు ఇవ్వలేమా? విల్ గో టు విలేజ్, పొద్దున్నేకి వెళదాం. ఒక రైతు పొద్దున్నుంచి ఎంత కష్టపడితే ఇవాళ మన కడుపుకు ఒక అన్నం ముద్ద దొరుకుతుంది అన్నటువంటి వాస్తవాన్ని మనం చూపించాల్సినటువంటి పరిస్థితి లేదా? ఎవరి మీద గౌరవం పెంచాలి? రైతుల మీద, అన్నదాత మీద, అలాగే జన్మనిచ్చిన అమ్మ మీద, తర్వాత రైతు మీద మనం కన్సర్న్డ్గా బతకాలి అన్నటువంటి ఆలోచన లేకపోతే మనం ఎలా నాగరికులం అవుతాం? కేతిరెడ్డి గారు, యాక్చువల్గా సార్, ఇప్పుడు జనరల్ గా చెప్పాలంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ సమాజం గురించి ఆలోచన అనేది ఎక్కువగా లేదు. కానీ ఇట్లాంటి గాసిప్ వార్తలకి వీటికి ఇచ్చిన ప్రిఫరెన్స్, వాళ్ళు ట్రోల్ చేసుకొని చూసుకునేది, ఈ సెల్ ఫోన్లలో చూసుకునే వార్తలకి, ఈ చూసుకునే 24 గంటలు ఇట్లాంటి గాసిప్స్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అది యూత్ లో కూడా ఇవన్నీ కూడా చదువుకునే రోజుల నుంచే కొంచెం డిస్కషన్స్ అయ్యి పెట్టి విద్యార్థుల్ని వాళ్ళందరినీ కూడా ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సినంత అవసరం కూడా ఈ ఉపాధ్యాయులందరి మీద ఉంది. కాకపోతే ఏంటంటే జగదీశ్వర్ రెడ్డి గారు, నేను అడ్డొస్తున్నానని భావించొద్దు. నాకు ఒకప్పుడు నా గురువు అంటే దైవం, ఆయన చెప్పిన పాఠం అంటే ప్రాణం, ఆయన నేర్పినటువంటి సాంప్రదాయం ఇప్పటికీ నాకు గర్వకారణం.
బట్ ఇవాళ తల్లిదండ్రులు ఎలా ఉన్నారంటే పిల్లల్ని కానీ యూత్ని కానీ మనము నిందించాల్సిన పని లేదు. ఎప్పటికప్పుడు మనం చెప్తున్నటువంటి వార్తలేంటి, చూయిస్తున్నటువంటి నిజాలేంటి అన్నది కూడా తల్లిదండ్రులు పిల్లలకు చెప్పిన ఒక్కటంటే భగత్ సింగ్ గురించి చెప్పారా, అలాగే ప్రాణాలు ఇచ్చినటువంటి అనేక మంది మహానుభావుల గురించి చెప్పారా? మరొక విషయాన్ని మీకు గుర్తు చేస్తా, భాష గురించి చెప్పరు, తెలుగు భాష గురించి కూడా చెప్పటం లేదు సార్. మేము తెలుగు భాష గురించి తమిళనాడులో పెద్ద ఉద్యమాలు జరిపించి అక్కడ తెలుగు మాతృభాషగా చదువుకొని పరీక్షలు రాయాలని చెప్పి కొన్ని సంవత్సరాలుగా అక్కడ ఉన్న ప్రభుత్వాలతో పోరాటం చేస్తుంటాం. అక్కడ తెలుగు భాష మీద ఇక్కడ ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆంధ్రాలో ఇంగ్లీష్ మీడియం పెట్టిన తర్వాత అక్కడ వాళ్ళు కూడా మమ్మల్ని మీరెందుకు తెలుగు భాష అంటారు, అక్కడంతా మీ దగ్గర అంతా తెలుగు భాష లేదు కదా, కంపల్సరీ లాంగ్వేజ్ లేదు కదా అని అడగడం కూడా జరిగింది. అప్పుడు దీని మీద మేము ఏంటంటే 2016లో కరుణానిధి ఒక చట్టం తెచ్చి కంపల్సరీ తమిళ్లోనే చదువుకోవాలి అని చెప్పి ఒక చట్టం తెచ్చినప్పుడు మేము దాని మీద పోరాటం చేసి 2000 చేస్తూనే ఉన్నాం, కంటిన్యూగా చేస్తూనే ఉన్నాం. సుప్రీంకోర్టు ఆర్డర్ వల్ల కొంచెం ఉపశమనం పొందాం. అదనమాట. అట్లా భాష గురించి కూడా తల్లిదండ్రులు పిల్లలకి తెలుగు భాష ఔన్నత్యం గురించి, తెలుగు భాష గొప్పతనం గురించి చెప్పాల్సినంత అవసరం కూడా ఉంది కదండి రాజేంద్ర గారు. ఎస్, నిజంగా ఎక్కడైనా పసిపిల్లలకు మనము చదువు నేర్పించబోయే ముందు, కాన్వెంట్లో చేర్చబోయే ముందండి ఒక మానసికమైన స్థితిని మనం గుర్తుపెట్టుకోవాలి. నోన్ టు అన్నోన్ అంటే తెలుగు భాష నుంచి పరాయి భాషకి మనము తీసుకెళితే తప్పు లేదు. బట్ అన్నోన్ టు నోన్, మనము తెల్లారి లేస్తే అమ్మ అని పిలిచే పదాన్ని పక్కన పెట్టిస్తున్నాం, బట్ ఇంగ్లీష్ మీడియంలో చదివించి మమ్మీ అనే పదాన్ని నేర్పుతున్నాం. ఈ అమ్మ అనేది మన జెనెటికల్గానే మనకి ఇన్వాల్వ్ అయ్యి లోపల ఇన్హెరెంట్గా ఉండేటటువంటి పరిస్థితి. బట్ దాన్ని ఛిద్రం చేస్తున్నది ఎవరు? తల్లిదండ్రులే. అలాగే అత్యంత ఖరీదైనటువంటి కాన్వెంటుల్లో చేరిస్తేనే గొప్పగా ఫీల్ అయ్యేటటువంటి భావదారిద్ర్యం ఉన్నటువంటి నేరస్తులు ఎవరు? తల్లిదండ్రులే. మేమందరం మామూలు సాధారణమైనటువంటి స్కూళ్ళల్లో చదువుకున్నాం, ఇంక్లూడింగ్ వెంకయ్య నాయుడు అనే నాయకుడు, ఈ దేశానికి ఉపరాష్ట్రపతిగా ఎదిగినటువంటి ఆ మహానుభావుడు కూడా సాధారణమైనటువంటి స్కూల్లో, గ్రామంలో చదువుకున్నటువంటిది వాస్తవం. మీరు అన్నట్టు తెలుగు భాషను మనం గౌరవించుకోవాలి అని అంటే అమ్మను గౌరవించుకున్నట్టే. అమ్మను గౌరవిస్తే కేతిరెడ్డి గారు, వాట్ ఐ ఫీల్ యాజ్ ఎ జర్నలిస్ట్ పర్సనల్గా కూడా, మనం అమ్మను గౌరవించటం ప్రారంభిస్తే ప్రతి వాళ్ళను గౌరవించేటటువంటి కల్చర్లో ఉంటాం. మన కుటుంబంలోనే అమ్మంటే వండి పెట్టడానికో, అమ్మంటే ఏదో చేసి పెట్టడానికో, అమ్మంటే ఏదో అలా పడి ఉండటానికో అన్నటువంటి నేచర్ని మనము ఎంకరేజ్ చేసినటువంటి పరిస్థితులు చాలాసార్లు చూసాం. అందుకే వెనుకబడుతున్నామంట. అలాగే సత్యమూర్తి గారు, ఓవరాల్గా ఇవన్నీ గమనిస్తున్నప్పుడు మీరు నిజంగానే జర్నలిస్ట్ అని చెప్పుకోవాలి అని అంటే సిగ్గుపడుతున్నామంటున్నారు. ఒకప్పుడు రాసేవాడు మాత్రమే జర్నలిస్ట్, బట్ ఇవాళ కూసే ప్రతి వాడు జర్నలిస్ట్ అని ఒక ట్యాగ్ వేసేసుకుంటున్నారు. అలాగే మరొక విషయం, తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్లో ఇరుక్కున్నది ఎవరండి? జర్నలిస్టులు. దర్యాప్తు జరగవలసింది ఎవరి మీద అని అంటే జర్నలిస్టులు అనే పేరుతో ముసుగులో ఇవాళ టీవీ ఛానల్స్లో కనపడుతున్న వాళ్ళ మీద. వీళ్ళు ఎంతమంది ఏ మంత్రిలకు తిరిగారు అన్నటువంటి ఒక డేటా తీసుకుంటే, ఎందుకు తిరిగారు అన్నది ఏ జర్నలిస్టు 100 సార్లు వాళ్ళ ఇంటి చుట్టూ తిరగడం. ఏదైనా ఒక ఇంటర్వ్యూ ఉంటే మాత్రమే వెళతారు. ఇంటర్వ్యూ ఎన్నిసార్లు తీసుకుంటాం? నెలలో 100 సార్లు వెళ్ళినటువంటి దౌర్భాగ్యులు ఉన్నారు. వాళ్ళు జర్నలిస్టులని ట్యాగులు తగిలిచ్చేసుకున్నారు. బట్ వాళ్ళు జర్నలిజం నుంచి రాలేదు, ఆ భావజాలంలో నుంచి రాలేదు. అట్లీస్ట్ తీవ్రవాదులైన కొంత ట్రైనింగ్ తీసుకొని తీవ్రవాదులుగా మారుతారు. బట్ ఇవాళ టీవీ ఛానల్స్లో జర్నలిజం మీద కానీ, భాష మీద కానీ, అలాగే మీరు అన్నటువంటి విలువల మీద కానీ, కుటుంబాల మీద కానీ, వ్యక్తుల మీద కానీ కనీస మాత్రం గౌరవం లేనటువంటి వాళ్ళు, బాధ్యత లేనటువంటి వాళ్ళు రావటం వల్ల వచ్చిన ప్రమాదం అంట. సత్యమూర్తి గారు, ట్రైనింగ్ అంటే బేసిక్ ట్రైనింగ్ కూడా లేకుండా ఈ మీడియాలోకి రావటం, ఎవరికి వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోవటం, నేను ఒక జర్నలిస్ట్నని లేకపోతే అనలిస్ట్నని,
ఆ ట్యాగ్ లైన్లు వేసుకొని బతికేస్తున్నారు చాలామంది. మీకు మీకు అంతకు ముందర అంటే జర్నలిజంలో మీరు ఇందాక నుంచి చెప్తూ ఉన్నారు, మానవత్వ విలువల గురించి మీరు చెప్తూ ఉన్నారు. ఇదివరకు హ్యూమన్ ఇంట్రెస్ట్ స్టోరీస్ అని ఉండేవి. అసలు హ్యూమన్ ఇంట్రెస్ట్ స్టోరీస్ రాయని వాడిని అసలు జర్నలిస్ట్గా గుర్తించరు, అసలు రానివ్వరు, గడప అసలు దొక్కడానికి రానివ్వరు. లేదు. హ్యూమన్ ఇంట్రెస్ట్ స్టోరీలు ఎన్ని రాశాడు అనే దాని మీదే జర్నలిస్టు విలువ ఆధారపడి ఉండేది. అంటే ఒక ప్యాథటిక్ సిచ్యుయేషన్ని అది ఎట్లా ఉంది దాని మూలాల్లోకి వెళ్ళి చూసి రాయాల్సిన ఒక పరిస్థితిలో జర్నలిస్టు ఉండేవాడు, ఒక స్టడీ ఉండేది. ఈ రోజున మీరు ఎక్కడ చూసినా ఎందులో చూసినా ఒక్కటైనా మానవీయ కథనం కనపడుతున్నదా? ఈ రకమైన అంటే ఇదొక సారో ఉంది ఈ సొసైటీలో. ఈ సారోని మనం తీర్చాల్సిన బాధ్యత సమాజం మీద ఉంది అని చెప్పే ప్రయత్నమే ఎవరు చేయటం లేదు. ఇందాక మీరు చెప్పినట్టు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ డివైజులే పెట్టుకొని పత్రికా ఆఫీసుల్లో పెట్టుకొని నడిపిన చరిత్ర మనం చూసాం. కాబట్టి ఇంకా అంటే వీళ్ళని జర్నలిస్టులుగానో లేకపోతే మీరు పదే సిగ్గుపడుతూ జర్నలిస్ట్ అంటే అట్లా కాదు, మర్చిపోండి. నేను జర్నలిజం విలువైనదే. మీరు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులకు మీరు బాధ్యతలు కాదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కడు కూడా బాధ్యతతోటి ఉండాలి. బాధ్యతతోటి ఉండకుండా నువ్వు నేను జర్నలిస్టు అని చెప్పుకోవటం వల్ల ప్రయోజనం లేదు. సమాజంలో నీకు ఏమీ గౌరవం పెరగదు అని చెప్పటానికి నేను ఆ విధంగా చెప్తున్నాను. మీరు మనం టెలిఫోన్ ట్యాపింగ్ విషయానికి వస్తే అవన్నీ తీసుకొచ్చి ఆఫీసుల్లో పెట్టుకొని పత్రికా ఆఫీసుల నుంచే టెలిఫోన్ ట్యాపింగ్ డివైజులు నడిచినాయి అంటే అన్న విషయం తెలుసుకున్న తర్వాత ఇంకా మనం పార్టీ వర్కర్లమా లేదు ఒక పార్టీ కోసం పనిచేస్తున్నామా? అసలు ఏంటిది? మనం జర్నలిస్టులమా? మనం ఎక్రిడేషన్ కార్డు ఒకటి జేబులో పెట్టుకొని తిరిగినంత మాత్రాన మనం జర్నలిస్టులం అయిపోతామా? మనకి కనీసమైన విలువలు ఉండాల్సిన అవసరం లేదా అనే ఈ ప్రశ్నలు మాత్రం జర్నలిస్టు అన్న ట్యాగ్ లైన్ తగిలించుకున్న ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆలోచించరు. మీరు ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనీసం నేను జర్నలిస్టుని అని చెప్పుకునే ప్రతి వ్యక్తి కనీసం వారంలో ఒక హ్యూమన్ ఇంట్రెస్ట్ స్టోరీ రాయాలి అన్న నిబంధన పెట్టుకోండి. అప్పుడన్నా మిమ్మల్ని సమాజం గౌరవిస్తుంది. మీరు అన్నట్టుగా కొంతమంది జర్నలిస్టులు ఉన్నారు కానీ బట్ మోస్ట్ ఆఫ్ ది జర్నలిస్ట్ వెదర్ దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్ అన్నటువంటి అనుమానం ఇవాళ సమాజంలో పెరుగుతోంది. కారణం ఏంటంటే వేధించటం, బాధించటం, వక్రీకరించటం, వీటి వార్తలకు ప్రధానంగా అడ్డగోలుగా రాసేస్తే, వాటిల్నే ప్రసారం చేసేస్తే, వాటిల్నే చూడమని రుద్దేస్తే ఇదే జర్నలిజం అని జనం నమ్మేసే పరిస్థితుల్లో అయితే లేరు 100%. అలాగే మరొక విషయం కనకదుర్గ గారు, పివి నరసింహారావు గారి విషయం కూడా ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతుడైన తెలుగువాడిగా మనం గర్వించదగినటువంటి మహోన్నతుడు ఆయన మీద స్కాము అన్నటువంటి ఒక వార్త వచ్చింది. పోనీ వదిలేశారా? దరిదాపు 7 ఏళ్ళు పుంఖాలుగా ఆయన మీద వన్ సైడ్ స్టోరీస్ రాశారు, వార్తలు ఇచ్చారు, వేధించారు. చివరిగా ఆయన నిర్దోషాన్ని కోర్టు తేల్చింది. మరి ఈ 7 ఏళ్ల దుఃఖాన్ని, బాధని, దిగులుని, ఒత్తిడిని ఎవరు బాధ్యత తీసుకోవాలి? మనమే తీసుకోవాలి సార్. ఎవరు తీసుకోవాలి అంటే అసలు పెట్టే ముందు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్స్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి సార్. నాట్ ఓన్లీ మెయిన్ స్ట్రీమ్ కూడా, అలా కాదు, అది కూడా వస్తాను. అంటే వీటిలలో ఇచ్చేటప్పుడు ఫ్యాక్ట్ చెక్ అనేది ఉంటుంది కదా సార్. అంటే వీళ్ళని తీసేసుకుని మీరు చెప్పినట్టుగా మెయిన్ స్ట్రీమ్కి కూడా వేసేస్తున్నారు. ఒక విలువలు లేవు. దీన్ని కట్టడి చేయాల్సింది ఎవరు? మీరు చెప్పినట్టుగా పివి నరసింహారావు లాంటి ఒక మేధావి, ఒక ప్రతిభావంతులకే ఇలాంటి దుర్గతి పడితే మామూలు జనాల పరిస్థితి ఏంటి? ఆయన 7 ఏళ్ళు మీరు చెప్పినట్టుగా 7 years ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఇదండి. ఆయన జీవితంలో అంత పెద్ద మనిషి కాబట్టి ఆయన బాధను వ్యక్తీకరించలేదు కాబట్టి మనసులో ఎంత బాధపడ్డారో మనకి తెలియదు. కానీ మనందరం కూడా ఆయన చేసి ఉండరు అంటే మనం అంటే అప్పుడు ఉన్నాం కాబట్టి ఆ తరంలో
మనందరం నమ్మాము. కానీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఎలా తీసుకుంటారండి? అది వాళ్ళు రాసే విధానాన్ని బట్టి, ఆ కథలు చదివారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా రీసెర్చ్ చేయదలుచుకుంటారు, ఆయన మీద వచ్చేసింది అంటే దాన్నే తీసేసుకుని మిగతా ఫ్యాక్ట్లకు వెళ్లకుండా ఎంత దారుణాలు జరుగుతాయండి. అంటే మనం ప్రతి ఒక్కదాన్ని ఏ కోణంలో చూడాలి అన్నది కూడా చాలా ఆలోచించాలి మనం. అదేవిధంగా మీరు చెప్పిన మెయిన్ స్ట్రీమ్ వాళ్ళు కూడా ఇప్పుడు ఈ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కళ్ళు కూడా వన్ సైడెడ్ ఇచ్చేస్తున్నారండి చాలామంది. అంటే ఇది మన రెస్పాన్సిబిలిటీ, మన రెండు పక్కల ఇవ్వాలి అనే ఒక కనీస స్పృహ లేకుండా ఎవడికి తోచినట్టు వాడు కథనాలు ఇచ్చేయడం, అది మనుషుల మీద ఎంత ప్రభావం చూపిస్తోందండి. దానివల్ల ఏమవుతుందంటే మీరు ఊళ్ళల్లోకి వెళ్తే ఈ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో విద్వేషాలు పెరిగిపోతున్నాయి సార్ మనిషికి మధ్య. అంటే ఈ సంబంధ బాంధవ్యాలు కూడా పోతున్నాయి. ఒకే కుటుంబంలో 2 పార్టీలకు చెందిన వాళ్ళు ఉంటే తెల్లారు లేచాక వాళ్ళ ఇంట్లో గొడవలు జరుగుతాయి సార్. తల్లులు వాళ్ళని విడదీయలేకపోతున్నారు. అంటే తల్లి పడుతోంది ఆ వేదన. చూసారా మీరు ఇందాక చెప్పినట్టుగా ప్రతి దానికి తల్లి మీదే బాధ్యత పడుతుంది. అది మంచి అయినా చెడైనా ఆవిడ చేయాలి, దానికి ఒక పరిష్కారం చూపించాలి. చూపించలేక ఆవిడ పడే ఆవేదనకి వీళ్ళందరూ మూల్యం చెల్లిస్తారా? అది పత్రికలు కావచ్చు, లేదు ఛానల్స్ కావచ్చు, లేదు సోషల్ మీడియా కావచ్చు. ఒక బాధ్యత లేదు సార్. దీనికోసం ఏదైనా ఒక చక్కటి కట్టడి తీసుకురావాలండి. దీని మీద మేధావులు అంటారో, లేకపోతే సీనియర్ జర్నలిస్టులు అంటారో, లేదు పొలిటీషియన్స్ అంటారు, ఎవరైనా సరే అందరూ కూర్చుని ఒక బాధ్యతగా దీని మీద ఒక నియంత్రణ అనేది మాత్రం తీసుకురావాలండి. ఎస్, మనము పొలిటికల్ లీడర్స్ని బాధ్యత తీసుకోమని చెప్పే పరిస్థితి లేదు. బికాజ్ పార్లమెంటులో ఉన్నటువంటి పార్లమెంటు మెంబర్స్ని మనం చూసినప్పుడు దరిదాపు 75 to 80% పార్లమెంటు మెంబర్స్ మీదే కేసులు చాలా దుర్మార్గమైనటువంటి వాటిల్లో ఇన్వాల్వ్ అయ్యారని, మోస్ట్ క్రిమినల్స్గా వాళ్ళ మీద కేసులు వాళ్ళు ఇచ్చినటువంటి అఫిడవిట్స్లోనే ఉన్నాయి. రేపులు చేసిన వాళ్ళు ఉన్నారు, దాడులు చేసిన వాళ్ళు ఉన్నారు, హత్యలు చేసిన వాళ్ళు ఉన్నారు, మహిళలను అవమానించిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి కేసులు పుంఖాలుగా ఉన్నటువంటి మహానుభావులు ఇవాళ రాజకీయాల్లోకి వచ్చేసి, దట్టు విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే జగదీశ్వర్ రెడ్డి గారు, పార్టీలు టీవీ ఛానల్స్ పెట్టడం అనేది somehow ఇట్స్ నాట్ గుడ్ ఫర్ సొసైటీ. రీజన్ ఏంటంటే మన పత్రిక ఒక కరపత్రికలాగా మారిపోద్ది కదా. మన ఒక పార్టీ వాడు ఒక ఛానల్ పెట్టాడు అని అంటే తన పార్టీ గురించే చెప్పుకుంటాడు కదా. ఇలాంటి పద్ధతులు కూడా ఉండకూడదు. ఎట్ ద సేమ్ టైం ఒక్క విషయాన్ని నేను కొంచెం సున్నితంగా భావించే, మరొకసారి శ్రీకాంత్ గారి బాధను తలుచుకున్నప్పుడు స్టిల్ ఐఎమ్ థింకింగ్, స్టిల్ ఐ ఫీల్ అషేమ్ ఆఫ్ ఇట్. ఎందుకనంటే ఒక్కరి మీద మనము తప్పన అనేయటం అనేది కరెక్ట్ కాదు అని వదిలేయటం కూడా కరెక్ట్ కాదు. మరేం చేయాలి? శిక్ష ఉండాలి, శిక్ష ఖచ్చితంగా ఉండాలి. ఒక కుటుంబం మీదో ఒక వ్యక్తి మీదో 70 ఏళ్ళు అద్భుతంగా బతికినటువంటి ఒక మహానుభావుడి మీద మనము ఒక వార్త రాస్తున్నామనంటే 10 సార్లు ఆలోచించి ఇదిగో ఆధారం అని మాత్రమే మనం రాయాలి, మనం చెప్పాలి, మనం చూపించాలి. కానీ అలా జరగట్లా. ఎస్ జగదీష్ రెడ్డి గారు, దీని మీద అందరూ కలిపి గతంలో ఉన్న పత్రికా సంపాదకులు అయితే అందరూ గతంలో కూడా మాట్లాడున్నారు. పొత్తూరు వెంకటేశ్వరరావు గారు మాట్లాడారు, గజ్జల మల్లారెడ్డి అందరు కూడా మాట్లాడున్నారు. అంటే కొత్త న్యూ దీని గురించి, ఇప్పుడు వచ్చే జర్నలిజం గురించి. అప్పుడంతా ఈ డిస్కషన్స్ అట్లాంటివి జరిగినప్పుడు వాళ్ళంతా కూడా ఈ రాజకీయ పార్టీలు అనేవాళ్ళు, ఈ పొలిటికల్ పార్టీలు ఈ పేపర్లు నడపడం అనేది, అంటే మనకి ఏంటంటే గతంలో కమ్యూనిస్టు, ప్రజాశక్తి, విశాలాంధ్ర అనేవి ఉండేవి. అయినా వాళ్ళు జనరల్ న్యూస్ క్యారీ చేసేవాళ్లే. కానీ వాళ్ళు వాళ్ళ కార్యక్రమాల వరకు వాళ్ళు వేసుకుంటూ ప్రభుత్వంలో జరుగుతున్న తప్పుల్ని వాటిని వేసుకుంటున్నారు. కానీ ఒక్క వంతపాడినట్టు అనేది ఉండేది కాదు. ప్రస్తుతం ఏంటంటే అది ఏంటంటే ఈ కల్చరు ఆల్రెడీ ఏంటంటే మోడీ గారి ప్రభుత్వంలో కూడా కొన్ని ఛానల్స్ ఆయన్ని ఎత్తి పెట్టడం కానీ ఇది ఈ విధంగా వాళ్ళకి ఛానల్ లేకపోవచ్చు, కానీ బీజేపీ పార్టీకి ఛానల్ లేకపోవచ్చు, కానీ చాలా ఛానల్స్ ఏంటంటే దేనికో బైండ్ అయిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ బైండింగ్ కి ఏంటంటే నిర్వహణ భారమా, లేకపోతే ఇతరత్ర ఏమైనా వాళ్ళపైన ఉన్న ప్రేమ అనే దాన్ని కూడా మనం ఆలోచించాల్సినంత అవసరం అయితే ఉంది. నాకు తెలిసి ఏంటంటే
నాకు తెలిసి నా చిన్న వయసులో ఈనాడు అనేది మొదలైనప్పుడు అది జనరల్ గా కొత్త రకమైన జర్నలిజానికి నాంది పలికింది. ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక అవి ఉండేవి. ఆంధ్రజ్యోతి అనేది కాంగ్రెస్ కి కొంచెం సపోర్టివ్ గా ఉండేది ఆ రోజుల్లో, కేఎల్ఎన్ ప్రసాద్ గారు రన్ చేసేటప్పుడు. అలాగా కొన్ని వార్తలు కాంగ్రెస్ కు సంబంధించినవి ఉంటా ఉన్నాయి. అందుకే అట్లా ఉంటున్నాయి. ఆంధ్రప్రభ, మిగతా ఆంధ్రపత్రిక ఇవన్నీ కూడా జనరల్ న్యూస్ ని క్యారీ చేసాయి. ఇప్పుడు వస్తున్న కొత్త పత్రికలు అయితే కొత్త అయితే ఈ ఏదో ఒక రాజకీయ పార్టీని అనుసంధానం నడుస్తూ అలా నడుస్తున్నారు. కాలక్రమంలో ఏంటంటే ఇది ఎందుకు అలా తప్పుదోవ పట్టింది ఈ జర్నలిజం అనే దాన్ని మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉంది. దీన్ని మనం ఇలాగా వదిలేసి ఊరికే కాకుండా దీనికి ఒక పరిష్కార మార్గం పెద్దవాళ్ళందరూ కూర్చొని మాట్లాడి, ఆ ఎడిటర్లు అయితే ఇతరత్ర ఎవరైతేమి, ఇప్పుడు రాజకీయం మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని పత్రికలు కొన్ని అట్లా అని చెప్పి బైండింగ్ గా ఉన్నాయి కాబట్టి అలా కాకుండా జగదీష్ రెడ్డి గారు ఒక విషయం చెప్పరా, నా జర్నలిస్టుల్లో నా జర్నలిజాన్ని తక్కువ చేయాల్సిన పరిస్థితి నాకు లేదు, బట్ వాస్తవం మాట్లాడాల్సిన బాధ్యత అయితే ఉంది. యూ జస్ట్ డూ వన్ థింగ్, కాల్ ఆల్ ద ఎడిటర్స్ ఆఫ్ ది టీవీ ఛానల్స్ ఆర్ పత్రికలు, వాళ్ళకి కొంత రాసే శక్తి ఉంటుంది. బ్యూరో చీఫ్లను, ఎడిటర్లను వీళ్ళందరినీ ఒకసారి అకస్మాత్తుగా పిలిచి ఒక చిన్న టాపిక్ ఇచ్చి రాయమనండి, జస్ట్ రాయమనండి. రాసే వాళ్ళలో 10% మాత్రమే రాయగలిగినటువంటి వాళ్ళు ఉన్నటువంటి వ్యవస్థలో మనమే న్యాయ నిర్ణేతలుగా, మనమే అన్నిటా గొప్పవాళ్ళుగా భావించేటటువంటి వ్యాఖ్యలతో నడిపేటటువంటి వ్యవహారాన్ని మనము సిగ్గుతో తలవంచుకొని ఒప్పుకొని మారాల్సిన దశ ఉందంట. అలాగే మరొక విషయం, మనము భారతదేశానికి సంబంధించి అనేక విలువల గురించి మాట్లాడుతుంటాం కదా సత్యమూర్తి గారు. విజయ్ మాల్యా, హూ ఇస్ దట్ గై? ఆయన క్యాలెండర్లో ఒకసారి గుర్తు చేయరా? చూపించడానికి నాకు అవకాశం లేదు, కానీ ప్రతి సంవత్సరం నూడ్ ఫొటోస్ తోటి ఆయన చాలా వరకు పుంఖాలుగా డిస్ట్రిబ్యూట్ చేసేసేవాళ్ళు క్యాలెండర్స్ని. వాళ్ళందరినీ సెలబ్రిటీలని పేరు పెట్టేసి ఏదో చేసుకునేవాళ్ళు ఒక తతంగం. బట్ ఆ విజయ్ మాల్యా పార్లమెంటు మెంబరు, ఆ విజయ్ మాల్యా ఈ దేశ సంపదను దోచుకొని పారిపోయినటువంటి దొంగ. మరి ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు మనము ఇప్పుడే జస్ట్ మన జగదీశ్వర్ రెడ్డి గారికి కూడా కొంత నమ్మకం ఉండి 10 మంది ఎడిటర్స్ స్థాయి వాళ్ళు కూర్చుంటే బాగుపడుతుందేమో వ్యవస్థ అని. ఇవాళ జర్నలిజం ఎడిటర్స్ చేతుల్లో ఉందా లేదా అన్నటువంటిది ప్రశ్నార్థకం. బట్ అది ప్రశ్నార్థకమైన, అనుమానాస్పదమైన ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ఉందంట. చివరిగా ఒక్కసారి ముగిస్తూ సత్యమూర్తి గారు, ఒక సొల్యూషన్, ఒక ప్రాక్టికల్ సొల్యూషన్, ఎలా ఒక చట్టం తెస్తే బాధ్యతగా వార్తలు రాసే పరిస్థితి ఉంటుందా, లేదా మీడియా మీద ఉక్కుపాదం అని వార్తలు రాసే పరిస్థితే ఉంటుందా? వాట్ టు సే? ఇప్పుడు ఇది చట్టంతో అయ్యేది కాదండి. ఎస్, ఎందుకు అంటే ఇది నైతికంగా మనం పతనం అయిపోతున్నాము. ఈ దశలో మనం ఉన్నప్పుడు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, అంటే చట్టం తీసుకొస్తే ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఉదాహరణకి మీకు ఆంధ్రప్రదేశ్లో మీరు ఈ నియంత్రణ చట్టం పెట్టారనుకోండి, అది ఇంకా మొత్తం ఇంకా అపోజిషన్ వాయిస్ని మొత్తం నాశనం చేసే విధంగా ఆ చట్టాన్ని ఉపయోగించుకుంటారు. అంటే ఒక ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా కానీ మొన్నటి వరకు తెలంగాణలో కూడా అదే జరిగింది. అంటే ఈ తరహాలో చట్టం తీసుకురావటం కాదు, మనుషుల్లో నైతిక వర్తన పోతూ ఉన్నది. దీన్ని పెంపొందించడానికి ఏదో డిస్కోర్సులు పెడితే అది జరిగే పని కాదు. కానీ మీరు ఇంట్రడక్షన్లోనే మీరు చెప్పినట్టు ఎవరికి వాళ్ళు కనీసం, అంటే ఆడవాళ్ళ మీద వార్త రాసేటప్పుడు తల్లిని గుర్తు తెచ్చుకోవాలి, చెల్లిని గుర్తు తెచ్చుకోవాలి. ఒక ఏదైనా ఒక కుటుంబం మీద రాసేటప్పుడు కుటుంబాన్ని గుర్తు తెచ్చుకోవాలి. మీరు ఈ రేవు పార్టీ గురించి వార్త రాయటం వేరు, రేవు పార్టీలో బలానా వాళ్ళు ఉన్నారని రాయటం వేరు. వాస్తవంగా ఈ రేవు పార్టీలు ఇవన్నీ ఈ కల్చర్లో ఈ డ్రగ్స్ దొరకటం అనేది అది ఒక నేషనల్ ఇష్యూ. ఈ నేషనల్ ఇష్యూని అడ్రస్ చేయటం మానేసి మనం ఈ రామాయణంలో పిడకల వేట అన్నట్టు మనం అందులో ఎవరున్నారు, హేమ ఉందా లేకపోతే శ్రీకాంత్ ఉన్నాడా అనే విషయాల్లోకి పోతున్నాం. కానీ డ్రగ్స్ గురించి
ఈ డ్రగ్స్ తోటి కలిసిన ఈ రేవు పార్టీలు ఈ పెట్టడం ఈ కల్చరు వీటికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసుకోవాల్సిన అవసరం అయితే మాత్రం కనపడుతున్నది. ఇందులో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా రేవు పార్టీ జరిగిన సంఘటన నాకైతే తెలియదండి. అంటే ఒక పొలిటికల్ లీడర్ అన్నా అందులో ఉంటాడు, బాగా ఆ డబ్బులు సంపాదించిన వ్యక్తి అయినా అందులో ఉంటాడు. అటువంటి ఈ రెండు కేటగిరీలు లేకుండా రేవు పార్టీ జరిగే అవకాశమే లేదు. అందువల్ల ఈ రేవు పార్టీలకి సంబంధించిన వ్యవహారాన్ని, అందులో డ్రగ్ కల్చర్ని అలవాటు చేసుకొని మనం దాన్ని మొత్తం సమాజం మొత్తం, ఇందాక జగదీష్ రెడ్డి గారు చెప్పారు డ్రగ్ కల్చర్ కొంచెం తగ్గుతున్నది అని. తగ్గట్లేదండి, అది పెరుగుతున్నది. నేషనల్ స్టాటిస్టిక్స్ చూసినా కానీ డ్రగ్ కల్చర్ పెరుగుతున్నది. కొత్త తరం డ్రగ్స్కి అలవాటు పడుతున్నది. కాబట్టి ఇప్పటికైనా మనం కొంత బాధ్యత తీసుకొని మన బాధ్యత మేరకు కొంత ఎడ్యుకేట్ చేసి ఇటువంటి అభూత కల్పనల ప్రచారం చేయకుండా కన్స్ట్రక్టివ్గా వెళ్ళేది ఎవరికి వాళ్ళు పదనిర్దేశం చేసుకోవాలి తప్ప ఇది చట్టాలతోటి అయ్యే పని కాదు. చట్టం తెచ్చే అవకాశం కూడా ఉండదు, వీలు కూడా ఉండదు. మీరన్నట్టు ఎడిటర్లందరినీ పిలిచి మాట్లాడదామంటే ఆ ఎడిటర్కే రాదు కదా రాయటం, ఇంకా అతనేం చెప్తాడు ఎట్లా రాయాలో. అందుకని మనం స్వీయ నియంత్రణ పెట్టుకొని స్వీయ నియంత్రణ కొంతవరకు అమలు చేసుకుంటూ ముందరికి వెళ్లాల్సిన పరిస్థితి అయితే కనపడుతున్నది. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేస్తా, మన దాంట్లో మన చర్చలో అనేకమైనటువంటి అంశాలు తీసుకొచ్చాం. మొదటిగా ఒక విషయం చెప్తా, నాలెడ్జ్ అనేది ఎవ్రీడే తెలుసుకోవాల్సిందే. పసిపిల్లలు చెప్పినా సరే నేర్చుకోవాల్సిందే. అలాగే జర్నలిస్ట్ అనేవాడు, టీచర్ అనేవాడు, జడ్జి అనేవాడు వాడి వృత్తిలో నైపుణ్యాన్ని పెంచుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. వీటన్నిటిని మించిన ఒక సామాజిక బాధ్యత ఉంటుంది. జర్నలిస్ట్ మంత్రి గారి మందులో సోడాలాగా మారిపోకూడదు. మంత్రి గారి తాట తీసేటటువంటి పరిస్థితి, మంత్రి మాట ఇచ్చి తప్పితే భయపెట్టేటటువంటి పరిస్థితి ఉండాలి. ఈ రకమైనటువంటి ఆలోచన. అలాగే టీచర్స్ అంటే పాఠాలు చెప్పేవాళ్ళు అన్నటువంటి ఒక గౌరవం ఇప్పటికీ ఉంది, ఆ గౌరవం వాళ్ళకి ఎప్పుడూ ఉంటుంది. బట్ సినిమాల్లో కానీ అలాగే మీడియాలో కానీ మనము టీచర్స్ను అవహేళన చేశాం, ప్రధానమంత్రిని జోకర్ని చేశాం, రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా ఏమాత్రం గౌరవం లేకుండా తగ్గించేశాం. చివరిగా ఒక మాట చెప్తా జగదీష్ రెడ్డి గారు, మీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సమ్టైమ్ నేను కూడా మన సెన్సార్ బోర్డు మెంబర్గా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అందులో చూయించినటువంటి అనేక అంశాల్లో తీవ్రమైనటువంటి అభ్యంతరం, మొదటిగా నాతోటి ఉన్న వాళ్ళతోటి కూడా నేను వాళ్ళని కన్విన్స్ చేసేవాడిని. టీచర్ని వ్యాంప్ క్యారెక్టర్స్ కింద చూయించేటటువంటి పద్ధతిని పూర్తిగా మనం ఎరాడికేట్ చేయాలి అని. 100% అది మన బాధ్యత. అలాగే మహిళలను అగౌరవపరిచేటటువంటి క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి, వాటిల్ని తగ్గించేయడం. అలాగే సీరియల్స్లో 3, 4 ఐ డోంట్ నో వాట్ టు సే, వీటిల్ని ఇన్కల్కులేట్ చేస్తున్నారు, అలవాటు కింద మారుస్తున్నారు. మత్తు మందు ఎంత ప్రమాదమో ఇవాళ తెలుగు సీరియళ్ళ వల్ల అంత ప్రమాదం అన్నటువంటి పరిస్థితి విశ్లేషకులు చెప్తున్నటువంటిది కూడా మనం సీరియస్గా తీసుకోవాలంటాను జగదీష్ రెడ్డి గారు. చివరిగా ముగిస్తూ మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే, అలాగే మీ ఇండస్ట్రీకి జరిగినటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులు గమనించిన ఒక జర్నలిస్ట్గా ఇవాళ జరిగిన పొరపాటును మళ్ళీ నేను ఉదహరించట్లేదు కానీ, బట్ ఆ కుటుంబాన్ని బాధించాము అన్నటువంటి బాధ మరి కొంతసేపు నన్ను వేధిస్తుంది. ఐఎమ్ వెరీ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ శ్రీకాంత్ గారు. అలాగే మీ కుటుంబం మొత్తానికి, మీ పిల్లలకు కూడా క్షమాపణ చెప్తూ ముగిస్తూ మీ రాజేంద్ర. నమస్తే.